అంతా నా ఇష్టం. వెటకారం ఆడటంలోనూ విమర్శలు గుప్పించటంలోనూ వర్మ నంబర్ 1. దేవుళ్ళు, రాక్షసులు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అనే తేడా ఉండదు. ఏదైనా అనటానికి, ఏదైనా చేయటానికి ఏ మాత్రం భయపడరు. ముందు వెనక ఆలోచించకుండా అందరినీ చెడుగుడాడేసుకుంటారు. కాంట్రవర్సీ అవుతానని తెలిసినా రామ్ గోపాల్ వర్మ నోటికి పని చెబుతూనే ఉంటారు. గతంలో వర్మ చేసిన కామెంట్లు ఎన్నో వివాదాల్ని సృష్టించాయి. ఆఖరికి వర్మ దేవుళ్లను కూడా వదలట్లేదు. వినాయక చవితి సందర్భంగా గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన తలను ఇతరులు ఖండించకుండా రక్షించుకోలేని వ్యక్తి ఇతరుల తలలను ఎలా రక్షిస్తాడు అని ప్రశ్నించారు. తల్లి గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన చిన్నారి తలను ఎవరైనా ఇలా నరుకుతారా? చవితి అంటే గణనాథుని పుట్టినరోజా? శివుడు అతని తలని నరికిన రోజా? సమాధానం చెప్పమని అడిగారు. అసలు వినాయకుడు చేతులతో తింటాడా, తొండంతో తింటాడా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, మ్యాగీ నూడిల్స్ పై నిషేధం విధించినప్పుడు తిరుమల ప్రసాదాన్ని ఎవరైనా పరీక్షించగలరా అని సవాల్ చేశారు. అంతేనా, హిట్లర్, లాడెన్ కంటే రావణాసురుడు పెద్ద విలనా అని ప్రశ్నించారు వర్మ. సీతను తీసుకువెళ్లినా ఏమీ చెయ్యకుండా వదిలేశాడని మెచ్చుకున్నారు. సీతను తీసుకువెళ్లటమే తప్పైతే మన దేశంలో అంతకన్నా పెద్ద విలన్లు చాలా మంది ఉన్నారని అన్నారు. ఇక ఒలింపిక్స్ లో భారత ప్రదర్శన మీద కూడా ఇటీవల వర్మ సెటైర్లు వేశారు. ఒక్క సిల్వర్ పతకానికి మనల్ని మనం ఇన్క్రెడిబుల్ ఇండియా అని పిలుచుకుంటుంటే 46 బంగారు, 37 వెండి, 49 కాంస్య పతకాలు సాధించిన అమెరికాను ఏమని పిలవాలంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 2 పతకాలు వచ్చినందుకే మనం మేరా భారత్ మహాన్ అని అరుస్తూ ఎగురుతుంటే అమెరికన్లు ఇంకెంత ఎగరాలని ప్రశ్నించారు. తోటి సినీ స్టార్లని కూడా వర్మ వదిలిపెట్టలేదు. ఏపీ స్పెషల్ స్టేటస్ అంశంలో పవన్ కళ్యాణ్ పైన సెటైర్లు వేశారు. విన్నపాలు చేస్తే ప్రత్యేక హోదా రాదు, పోరాటం చేస్తేనే వస్తుందని హితవు పలికారు. ఫ్లాప్ అయినా గబ్బర్ సింగే కావాలి కానీ బెగ్గర్ సింగ్ కావద్దని సూచించారు. అలాగే పవన్ రాసిన పవనిజం పుస్తకం తనకు ఏమాత్రం అర్థం కాలేదని అన్నారు. ఇక రజనీకాంత్ ఇన్నాళ్ళు స్టైల్తో పాటు నెట్టుకు వచ్చారని, తలైవా ఎంత ట్రై చేసినా కన్నడ నటుడు సుదీప్లా నటించలేడంటూ కలకలం రేపారు. అలాగే కోట్లు తీసుకునే హీరోలు విశాఖపట్నం కోసం కేవలం కొన్ని లక్షలు మాత్రమే ఇస్తారా అంటూ హుద్హుద్ తుఫాన్ సమయంలో ఎద్దేవా చేశారు. ఉచితంగా వస్తాయి కాబట్టి బోల్డంత ప్రేమ కురిపించి ప్రార్థనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఐసిస్ ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవటానికి హిందువులు, క్రిస్టియన్లు ఖురాన్ను నేర్చుకోవాలని కూడా వర్మ సలహా ఇచ్చారు. ఒకవేళ వారిని వారి సొంత మతం కాపాడలేకపోతే ఖురాన్ అయినా కాపాడుతుందని ట్వీట్ చేశారు. ఢాకాలో ఉగ్రవాదులు తెగబడిన తర్వాత స్కూళ్లలో ఖురాన్ను తప్పనిసరి చేయటమే వారి నుంచి తప్పించుకునేందుకు పరిష్కారంగా కనిపిస్తోందని కామెంట్ చేశారు. అంతా నా ఇష్టం.